సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో 54 లక్షల మందికి అందిన రైతు బంధు డబ్బులు మిగతా వారికి త్వరలోనే. తెలంగాణలో 54 లక్షల మందికి రైతులకు ఇప్పటికే రైతు బంధు సాయం అందిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మిగతా రైతులకు కూడా త్వరలోనే డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పారు. రైతు బంధు సాయానికి సంబంధించి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ కూడా ఇచ్చారు. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 54.29 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం అందినట్లు వెల్లడించారు. మిగతా రైతులకు కూడా త్వరలోనే డబ్బులు జమ చేస్తామని కూడా తెలిపారు. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఆయన వ్యవసాయ శాఖ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. అయితే రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా అధికారులకు మంత్రి ఆదేశించారు. మార్కెట్లకు పంట తీసుకొచ్చే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా సూచించారు. అన్ని పంటలకు మద్దతు ధర వచ్చేలా కూడా చూడాలన్నారు. మద్దతు ధర కంటే తక్కువ వస్తే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొన్నారు. మిర్చి క్రయ విక్రయాలు అవసరమైతే సెలవు రోజుల్లో కూడా జరిగేలా చూడాలన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నిధుల విడుదలను చాలా రోజుల క్రితమే ప్రారంభించింది. అయితే ఇంకా అందరికీ సాయం అందలేదు. మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో 54 లక్షల మందికే సాయం అందినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే రైతు బంధు డబ్బులు అందినట్లు సమాచారం. అయితే మార్చి 15లోగా రైతులందరికీ రైతు బంధు సాయం అందుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తెలిపారు. అలాగే 2 లక్షల రుణమాఫీని కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.